తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడు పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 22 వరకు గట్టి చదవడం ఎవరైనా 16 నుండి 22 వరకు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మీ విషయంలో దేవుని చిత్తము. వాక్యం పోవడం అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయం అంటే దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు ఏం చెప్పాలి? మనం కృతజ్ఞత, థ్యాంక్స్. వీళ్ళు కృతజ్ఞత ఆరాధన చెప్పచ్చు. చేతులకు బర్త్డే నేను మొదటి మా చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా. పీటర్కి బర్త్డే, అందువల్ల కృతజ్ఞత, థ్యాంక్స్. ఇప్పుడు ఎవరిదైనా పెన్ను తీసిన ఆ పెన్ను ఎక్కడ పోయింది, పెన్ను తీసి రాసి మళ్ళీ ఇస్తాం థ్యాంక్స్ అన్నా కదా. కాపీ పీసా థ్యాంక్స్ వెరీ మచ్ అన్నా కదా. మరి దేవుడి నిమ్మేసి దాన్ని థ్యాంక్స్ చెప్పదా? ఒక సంవత్సరం గిఫ్ట్ ఇచ్చాడే, ఆశ గిఫ్ట్ ఇవ్వగలరా? సంవత్సరం దయాగ్రెడ్డి మందా? మరి చేతి 60 బతకడమా? సంవత్సరం దయాగ్రెడ్డి ఇచ్చిన సంవత్సరమును దయాగ్రెడ్డమును సంవత్సరం దయాగ్రెడ్డం. ఈ పేద జీవితం ఒక సంవత్సరం గిఫ్ట్ ఇచ్చే బహుమానంగా ఎవరు ఇవ్వలేదు గిఫ్ట్. ఆశ ఎవరు ఇవ్వలేదు. డాక్టర్ ఏమని తెలుసా? డాక్టర్ నా పేషెంట్ డాక్టర్ దేవుడు కాపాడಬೇకంట. డాక్టర్ ఎవరు ఆయుష్ ఇవ్వలేదు. పరమణ చేసే ఆయుష్ ఇచ్చారు. పేట జీవితం సంవత్సరం ఆయుష్ అధికం పొడిగించి గిఫ్ట్ ఇచ్చారు కనుక ఎన్ని సంవత్సరం జరించాలి రుణాన్ని తీర్చుకోలేము. అందుకే ఈరోజు కృతజ్ఞత. పేట జీవితం సంవత్సరాన్ని ప్రభు ఇచ్చారు కనుక ఈరోజు వాళ్ళు కృతజ్ఞత ఏర్పాటు చేశారు. బర్త్డే ఆరాధన కృతజ్ఞత. అందుకు ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు చర్చి ప్రతి మేరకు కృతజ్ఞత చెల్లించమని దావీదు మహారాజు ఏమన్నా తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. 116:12 చదువుతారా? దావీదు మహారాజు ఏమంటాడు? దేవుడు ఏం మాట్లాడుతున్నామా? నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించగలను? దావీదు మహారాజు యెహోవా నాకు చేసిన ఉపకారాన్ని ఏమి చెల్లించదు. ఎన్నో మేలు చేశాను. గొర్రెల కాపరి నన్ను రాజు చేశాను. ఆయన గొర్రెలు కాసుకుని నేను గొర్రెల కాపరి రాజు దగ్గర నక్కెక్కడ దగ్గర అలా లోపెట్టాను. అది రాజు చేశాను. నేను నీకేమి చెల్లించాను? సగం రాజు ఇచ్చాను చాలు. అది ఒకటి చేర్చున్నా లక్షల పాత్ర చేతపుచ్చుకొని యెహోవాను ప్రార్థించాను. యశ్వంతుడు నన్ను కన్నీటితో ప్రార్థన చేశాను. యశ్వంతుడు ఆయన మహావేదంతో ప్రార్థన చేసినప్పుడు రక్త చెమటలు పడ్డాయమ్మా. రక్త చెమట బొట్టు పడింది కిందికి. మనిషి రక్తం రావాలంటే దెబ్బన కద్దెబ్బ కర్ర దెబ్బలు కద్దెబ్బలు పడా. అప్పుడు ఏ దెబ్బలు ఎవరు యూజర్ ఎవరు వచ్చారని పట్టుకోపోరా. ఒక దెబ్బ కూడా కొట్లా. ఎందుకు రక్తం వచ్చిందంటే ఆ స్వేదన రక్తనాళాలు చిట్టిపోయి రక్తం చెమట బయటకు వచ్చింది అలా. ఎందుకు చిట్టిపోతాయి అంటే ఎక్కడ మనం వేదనకు పోయినప్పుడు ఆ నరాలు చిట్టిపోతాయి లోపల. అప్పుడు రక్తం బయటకు వస్తాను. చూసారా? అంత వేదన అనిపించాను. అంత వేదన అనిపించి ఆయన మన రక్షణ పాత్ర ఇచ్చారు. ఆయన శ్రమ పాత్ర అనిపించారు. మన రక్షణ పాత్ర అనే దేవుడు అంటారు. రక్షణ పాత్ర చేతి నేనేం చెల్లించను ప్రభా, నువ్వు ఉపహారాలన్నిటికీ నేనేం చెల్లించను. ఒకటి చేయించున్నా రక్షణ పాత్ర చేతి కూర్చొని ఎవరైనా ప్రార్థి. కాబట్టి ఈరోజు మన జీవితం పేట జీవితంలో గొప్ప రక్షణ చేశాం. ఒక సంవత్సరం అధికంగా ఆయుష్ ఇచ్చారు. అందువల్ల ఈ కృతజ్ఞత ఆరాధన ఆ విధంగా మన జీవితంలో ఇటు కృతజ్ఞత ఆరాధన ఎల్లప్పుడు మన జీవితం ప్రతి మేలు కొరకే అది మహిమ గనపరిచి స్తుతులు చెల్లించి ఆయన గొప్పనామం కీర్తి కలిగింది. ఆయన మహిమ కలిగిన మన శాశ్వత జీవితాన్ని నిత్యత వారం స్వాస్థ్యం ఉందడుగు ఆత్మతండి సహాయం సిద్ధపరచండి. ఆమె సంవత్సరాలు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చే ఆయుష్ బహుమానం ఎవరెవరో ప్రభా మీరు ఇచ్చిన బహుమానులు ఆయుష్ ఒక సంవత్సరం మీరు అధికారం ఇచ్చే సంవత్సరం సొంత కట్టిబాబులు కాపాడు చేయాలని అనేక భద్రత మహిమ ఇంకే కలిగిన సహాయం అలాగే సహాయం కుటుంబంలో
మరి మంచి ఆరోగ్యం దాయించండి ఇక్కడ సంతోషం చెక్కలు మంచి సంఘాలు చేసుకోవాలి మాకు అద్భుత ఆరోగ్యం మరి స్వత అద్భుతం యేసు నామ యేసు ఘనంగా కన్యకల కుమార్ పరిశుద్ధాత్మ శివాడి